మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతోమంది ప్రభు ఈ రోజున చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఎప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. వందనాలు తండ్రి నాయన. తండ్రి, బిడ్డలు చేసినటువంటి యాక్షన్ సాంగ్స్ ద్వారా, పాడిన పాటల ద్వారా మీ నామం మహింపరచబడిందని నమ్ముచున్నాం నాయన. బిడ్డల కథ చెప్పబోచుండగా గుర్తుపెట్టుకునే జ్ఞానమును దయచేయండి తండ్రి, మంచి ఆలోచన శక్తిని దయచేయండి తండ్రి. యేసయ్య, నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చూపొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. అక్క వచ్చినప్పుడు కూర్చోండి. సరిగ్గా కూర్చోవు, నువ్వు ఇట్రా. చేతులు కట్టేయండి, నోటి మీద వేలేయండి. లాస్ట్ వీక్ ఏం స్టోరీ చెప్పుకున్నాం? మీరు మర్చిపోతే చెప్పలేదని అర్థమా? ఏం స్టోరీ? ఏం చేశాడు దావీదు? ఏం పాపం అది? చూసి తను పాపం చేశాడు. మరి దానికి ప్రతిఫలం ఏమొచ్చింది? దానికి తన కొడుకు. ఈ స్టోరీ చెప్పుకున్నాం మనం. ఈరోజు స్టోరీని ఇటు చూడాలి, నా వైపు. నోటి మీద వేలు కనపడాలి, చేతులు కట్టేయాలి. కథ పేరు కోపపడుడి కానీ పాపము చేయకుడి. స్టోరీ నేమ్ ఏంటి? కోపపడమనా పడద్దనా? కోపపడాలా పడకూడదు? అసలు పడచ్చా? కోపపడచ్చా? కోపం ఎందుకు వచ్చిద్ది? తప్పు చేస్తే వచ్చిద్ది, ఇంకా కొడితే వచ్చిద్ది, ఇచ్చితే వచ్చిద్ది, చాలా సందర్భాల్లో వచ్చింది. అమ్మోళ్ళకి ఎప్పుడు వస్తుంది కోపం? మనం చెప్పిన మాట వినకపోతే కోపం వచ్చింది. మరి దేవునికి ఎప్పుడు వచ్చింది కోపం? ఎప్పుడు? ప్రార్థన చేయకుండా ఉంటే కోపం వచ్చింది. ఇంకా దేవుని ఆజ్ఞలను పాటించకుండా ఉంటే కోపం వచ్చింది. మరి అంతే కదా, అవునా కదా? దేవుని మాట వినకపోతే కోపం రాదా దేవునికి? వచ్చింది కదా. నువ్వు పక్కన పెట్టేది మీరు చూడాలి. కథ పేరేంటి? కోపపడుడి కానీ పాపము చేయకుడి. అసలు కోపపడచ్చు, కోపపడకుండా ఉంటా అనేది ఎవరు చేయలేని పని. అది సామాన్యంగా అందరూ కోపపడతారు. ఆఖరికి చిన్న పిల్లోడికి కూడా వచ్చింది కోపం, అవునా కదా? వచ్చింది. ఎందుకు వచ్చింది? వాళ్ళకి కావాల్సింది ఇకపోతే, లేదా వాళ్ళని తంతే ఏమొచ్చింది? కోపం వచ్చింది కదా, వాళ్ళకి వచ్చింది కదా. అలాగే కోపపడచ్చు కానీ కోపంలో పాపం చేయకూడదంట. కోపంలో ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. అసలు ఏంటి మర్మం? యేసుక్రీస్తు ప్రభువారు తెలుసు కదా అందరికీ. యేసుక్రీస్తు ప్రభువారు కోప్పడ్డారు అసలు? ఒక్కసారి కూడా ఆలోచించండి. ఒకసారి కోప్పడ్డారు ఆయన ఎప్పుడైనా? ఎప్పుడు కోప్పడలేదా? ఎప్పుడు? 3 సార్లు కోప్పడ్డారు ఆయన. 3 సార్లు అంటే ఎవరు నమ్మరు. ఆయన జీవితంలో 3 సార్లే కోప్పడింది. ఎన్నిసార్లు? ఈ 3 సార్లు 2 సార్లు కోప్పడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారని రాయబడింది. ఒక చోట రాయబడలా, కానీ అది కోప్పడినటువంటి సంఘటన. అప్పుడు కాదు. ఈ యేసుక్రీస్తు ప్రభువారిది అనేది కొత్త నిబంధన లెక్కలోకి వస్తుంది. మనది
అది మీరు చెప్పేదంతా పాత నిబంధన. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు భూలోకానికి. వచ్చి ఆయన స్వార్థ ప్రకటిస్తారు కదా. కళ్ళు లేని వారికి కళ్ళు ఇస్తారు, చెవులు లేని వారికి వినికిడి శక్తిని ఇస్తారు, మాట్లాడలేని వాళ్ళకి మాట్లాడే శక్తిని ఇస్తారు దేవుడు. ఇవన్నీ చేస్తూ ఉంటాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు. సో ఈయన కూడా ఎన్నిసార్లు కోప్పడ్డారు? 3 సార్లు కోప్పడ్డారు. ఫస్ట్ ఎక్కడ కోప్పడ్డాడు ఆయన తెలుసా ఎవరికైనా? ఫస్ట్ ఆయన ఎక్కడ కోప్పడ్డాడంటే చిన్నపిల్లల దగ్గర కోప్పడ్డాడు. ఆయన ఏం చేశారు? ఎక్కడ? చిన్నపిల్లలు అంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి చాలామంది జనాలు వచ్చేవాళ్ళు ఆయన చూడడానికి. ఎందుకని? ఆయనలో స్పెషల్ ఏముందో చూడడానికి అంతమంది జనాలు? అందరిని ఏం చేస్తాడు ఆయన? రోగాలను తగ్గిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. అందుకని చెప్పి ఆయన ఏమనుకున్నారు? అందరూ చూడాలనుకున్నారు. చూడాలనిపించిద్దా లేదా? ఇప్పుడు నేను చనిపోయిన వాళ్ళు బ్రతికిస్తున్నాను అనుకో, ఊరంతా ప్రపంచం అంతా తెలిసిందనుకో, నన్ను చూడాలనిపించిద్దా లేదా? అందరికీ డైరెక్ట్గా అనిపించిద్దిగా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇన్ని కార్యాలు చేస్తున్నారని వాళ్ళందరూ జనాలకి చూడాలనిపించింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఊరిలో వెళ్ళారు. ఆ ఊర్లో అందరినీ కూడా స్వస్థపరుస్తున్నారు, బాగానే ఉంది. ఒక చోట కూర్చొని ఉన్నారు. అయితే ఆ ఊర్లో ఉన్న తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొచ్చారు. వాళ్ళ పిల్లల్ని, ఏసీ మీ చెయ్యి ఉంచండి నా బిడ్డ మీద, నా బిడ్డ మంచిగా ఎదుగుతాడు, అప్పుడు ఇదిగో మీరు ప్రార్థన చేయండి నా బిడ్డను పెట్టుకొని, మా బిడ్డ మంచిగా ఎదుగుతాడు అని చెప్పి పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. ఎవరు? తల్లిదండ్రులు తీసుకొస్తున్నారు. అలా తీసుకొస్తూ ఉంటే అప్పుడు శిష్యులు ఉన్నారు కదా యేసుక్రీస్తు ప్రభువారికి. ఎంతమంది శిష్యులు? ఎంతమంది? 12 మంది శిష్యులు ఉన్నారు. అయితే ఈ 12 మంది శిష్యులు ఏం చేశారు? లేవండి పక్క లేవండి ఆయన దగ్గరికి ఎవరు కూడా అంటే వీళ్ళు బాడీ గార్డ్స్లో ఉండేవాళ్ళు అనమాట యేసుక్రీస్తు ప్రభువారికి. ఎవరైనా దగ్గరికి వస్తుంటే రానిచ్చేవాళ్ళు కాదు. వెళ్ళిపో పక్క వెళ్ళిపో అన్నాడు. ఏమనేవాళ్ళు? పక్క వెళ్ళిపోండి రావద్దనేవాళ్ళు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి కోపం వచ్చింది. ఎందుకు మీరు చిన్నపిల్లలు నా దగ్గరికి రానియట్లేదు? ఇలాంటి వారిదే పరలోక రాజ్యము. ఎవరైతే ఈ చిన్నపిల్ల మనస్తత్వంతో ఉంటారో వాళ్ళే పరలోకానికి వస్తారు అన్నాడు. అసలు దానికి దీనికి అర్థం ఏంటి అని అంటే, చిన్నపిల్లోడు ఉన్నాడు. ఇప్పుడు ముందు వచ్చాడు చూసారు ఒక పిల్లోడు, వాడిని తీసుకుందాం. ఈరోజు నువ్వు బాగా కొట్టావు వాడిని. ఏం చేసావు? బాగా కొట్టావు, తిట్టావు, ఆడికి కావాల్సింది కొనియలేదు. ఇక ఆడేం చేస్తాడు? కొంతసేపు ఏడుస్తాడు, ఓ అరగంట ఏడుస్తాడేమో, తర్వాత కొంతసేపు నిద్రపోతాడు, మళ్ళీ లేచి నీతో ఆడుకోడా? అదే నువ్వు కొట్టావు కదా, నువ్వు తిట్టావు కదా, కావాల్సింది కొనియలేదుగా, అయినా నీతో ఎందుకు ఆడుతున్నాడు వాడు? ఎందుకు? వాడు అదంతా గుర్తుపెట్టుకోడు. ఎందుకు? మా అన్నే కొట్టినా మా నానే అని చెప్పి తిరిగి దగ్గరకు వచ్చేస్తాడు. అదే పెద్ద వయసులో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు అవుతారు కదా, అప్పుడు తల్లిదండ్రులు కానీ ఎవరైనా కొడితే అట్లాగే వదిలేస్తారా? ఏం కాదని మాట్లాడతారు తిరిగి వెళ్ళి. ఎందుకు తిరిగి వచ్చి మాట్లాడరు? ఎందుకు తిరిగి వచ్చి నార్మల్గా ఉండరు? నువ్వు నన్ను ఎందుకు కొట్టావు? నన్ను కొట్టడానికి నువ్వెవరు అసలు? నేను ఎంత స్టేజ్లో ఉంటే నన్ను కొడతావు నువ్వు? ఇవన్నీ మాటలు వస్తాయి కదా. అలాంటి మనస్తత్వం ఉంటే పరలోక రాజ్యంలోకి ప్రవేశం లేదు. అంటే నిన్ను ఎంతమంది ఎన్ని తిట్టినా ఎన్ని కొట్టినా కూడా నువ్వు తగ్గించుకొని, ఆ చిన్నపిల్లవాడు ఎలా తిరిగి వస్తాడు? మర్చిపోయి వస్తాడా లేదా తిరిగి? అలాగే మీరు కూడా మనస్తత్వంతో ఉంటే, మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళని క్షమిస్తూ మీరు కూడా అలా ఉంటే మీరు ఎక్కడికి వస్తారు? పరలోక రాజ్యానికి వస్తారు. కాబట్టి ఇలాంటి చిన్నపిల్ల వాళ్ళదే పరలోక రాజ్యం. కాబట్టి మీరు వీళ్ళని నా నుండి దూరము చేయొద్దు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. కాబట్టి ఫస్ట్ ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కోపడ్డారు? పిల్లల దగ్గర. మరి రెండోసారి ఎక్కడ నేనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగా నడుచుకుంటూ వెళ్తుంటే విశ్రాంతి దినము రోజున, ఏ రోజు? విశ్రాంతి దినం అంటే వెరీ గుడ్, సాటర్డే అనేది అది ఇజ్రాయేలీలకి, కానీ మనకి ఆదివారం. కానీ ఇజ్రాయేలీల వాళ్ళకి సాటర్డే, శనివారం రోజు విశ్రాంతి దినం. ఆ రోజు కొన్ని పాటిస్తారు అన్నమాట నియమాలు. వాళ్ళు ఏంటి? పని చేయకూడదు, తల్లిదండ్రులు ఇద్దరు పనికి వెళ్ళకూడదు, ప్రార్థన చేసుకోవాలి, మందిరానికి రావాలి, దేవుళ్ళలోనే ఉండాలి ఆ రోజంతా, చక్కగా బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, మందిరానికి రావాలి. అలా సొంత పనులు చేసుకోకూడదు, ఏ కార్యం కూడా చేసుకోకూడదు. ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి విశ్రాంతి దినమున. అయితే ఈ రూల్స్ అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న ఊరుంది కదా, ఆ ఊరిలో ప్రజలందరూ పాటించేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? అందరూ కూడా పాటించేవాళ్ళు ఖచ్చితంగా.
అయితే ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు వస్తూ ఉంటే ఆ విశ్రాంతి దినమున ఊచ చేయగలవాడు ఒక ఆయన కనపడ్డాడు. ఎవరు ఏం చెయ్యి? ఊచ చెయ్యి అంటే ఇరిగిపోయిన చెయ్య? ఇక్కడ దాకే ఉంటుంది చెయ్యి, ఇది ఉండదు. అర్థమైందా? ఇదంతా ఉండదు, ఇక్కడ దాకే ఉంటుంది చెయ్యి. అలా ఉంటే చేతిని ఏమంటారు? ఊచ చెయ్యి అంటారు. అలా ఆ చేతితో బాధపడుతూ ఒక ఆయన వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయాలి? స్వస్థపరచాలా పరచకూడదా? పరచాలి. కానీ పాత నిబంధనలో వాటిల్లో చూస్తే ఆ రోజు ఇలాంటి కార్యాలు చేయకూడదు అని కొన్ని నియమాలు రాసుంటాయి. కాబట్టి పెద్దలు వీళ్ళందరూ అవి చదివి ఉంటారు కదా. వీళ్ళు ఏం చేశారు మరి? ఆయన ఏం చేస్తావు ఇప్పుడు? నువ్వు స్వస్థపరుస్తావా అని చెప్పి చూస్తున్నారు. ఆయన వీళ్ళందరూ వెంక ఒకసారి చూసి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రశ్న అడిగారు. అసలు విశ్రాంతి దినమున ఈరోజు మంచి చేయటం కరెక్టా, చెడు చేయటం కరెక్టా, అసలు ఏమి చేయకపోవడం కరెక్టా అని? ఏం చేయటం కరెక్ట్? ధర్మం చేయటం న్యాయమా, లేదా అసలు ధర్మం చేయకుండా ఉండటం న్యాయమా ఈరోజు విశ్రాంతి దినం కాబట్టి అని వాళ్ళని అడిగితే ఒక్కళ్ళు నోరు తెరవలేదంట. ఏం తెలియదు ఒక్కళ్ళు కూడా. అంటే తను స్వస్థపరచబడాలన్న ఆలోచన ఎవరిలో లేదు. ఉంది, స్వస్థపరిస్తే బాగుంటుంది అన్నది ఉంది. కానీ ఆ రోజు ఏంటి? విశ్రాంతి దినం. ఈరోజు చేయకూడదు ఇవన్నీ. ఈయనేంది చేస్తున్నాడు? ఇప్పుడు చేయమంటే మనం చెప్పామని చేస్తాడేమో. ఒకవేళ అసలు చేయకూడదు కదా నియమం ప్రకారం, పాత నిబంధన అంతా అట్టుంది కదా అని చెప్పి. పాత నిబంధన అంతా ఎట్లా ఉండేదంటే ఒకళ్ళు నిన్ను కొట్టారనుకో తిరిగి కొట్టాను ఉండిద్ది. పాత నిబంధనలో ఏమని ఉండిద్ది? కంటికి కన్ను పంటికి పన్ను అనేది. ఒకళ్ళు నిన్ను కొట్టాడు అనుకో తిరుగు నువ్వు కూడా కొట్టాను. కానీ కొత్త నిబంధనకు వచ్చాక యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? నిన్నొకళ్ళు కొడితే తగ్గించుకోనుడు, ఇంకా నిన్న ఒక చంప మీద కొడితే ఇంకో చంప చూపి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మాట అన్నారు. నిన్న ఒక చంప మీద కొట్టారా, తిరిగి ఇంకో చంప చూపి కొట్టమను. అంటే ఆయన ఏం చేశారు? అది ఇది మార్చేశారా? ఇప్పుడు ఏది మార్చలా, ఆయన ఏది కూడా మార్చలా, సరి చేశాడు. అంటే ప్రేమగా ఎలా ఉండాలో నేర్పించాడు యేసుక్రీస్తు ప్రభువారు. కానీ ఈ జనాలందరూ కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలనే పాటిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఏం చేస్తున్నారు? పాత నిబంధనలో ఉన్నదే పాటిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్న అడగగానే సమాధానం చెప్పారు ఎవరన్నా చెప్పారా? ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కోపం వచ్చింది. ఏంది మనుషులు ఇలా ఉన్నారు? ఒక మంచి చెయ్యా అంటారు ఎవరన్నా, ఒక చెడు చెయ్యా అంటారు ఎవరన్నా. మంచి చెయ్యాలి అని చెప్పి నలుగురు చెప్తే బాగుండిద్దా? ఎవరు చెప్పకుండా ఉంటే బాగుండిద్దా? బాగుండిద్ది కదా ఇంకా. కానీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా నోరు తెరవట్లా. చెయ్య ధర్మం చేయం కదని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ ఇంకా కలయ చూచి అని ఉండేది బైబిల్లో. కోపపడి కలయ చూచి అంటే ఏంటి అర్థం? కోపంతో ఇలా చూసి ఏంటి అసలు ఈ మనుషులు ఇలాంటి వాళ్ళ, ఇట్లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఈ మనుషులు అని వాళ్ళ ఇంకా చూస్తాడు యేసుక్రీస్తు ప్రభు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి రెండోసారి కోపం వస్తుంది. అప్పుడు ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరిచి నువ్వు తిరిగి వెళ్ళి నీ ఇంటికి నువ్వు తిరిగి వెళ్ళంటాడు. చక్కగా దేవుడు స్వస్థపరుస్తాడు, తనకు మంచిగా చెయ్యి వస్తుంది, తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. అందరూ ఆశ్చర్యపోతారు, ఇదేంటి ఈయన ఇలా స్వస్థపరిచాడు? ఈరోజు ఏం రోజు? అసలుకే ఏ రోజు? విశ్రాంతి దినం కదా, ఈరోజు స్వస్థపరిచాడు ఏంటని అందరూ వెళ్ళిపోయారు. అంటే ఆయన తిరిగి ప్రశ్నించడానికి ఇంకా వాళ్ళకి భయం వేసింది. ఏమంటే తిరిగి ఏం సమాధానం చెప్తాడు? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే సమాధానం ఎట్లుండేది? వాళ్ళకి గుండెల్లో గుచ్చుకుని పోయిద్ది అనమాట. ఏకంగా ఎలా ఉండేది? గుచ్చుకుంటుంది. ఇంకా మాట్లాడలేము, తిరిగి ఇంకో మాట రాదు. అలాంటి ప్రశ్నకి అలాంటి సమాధానం ఇస్తాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని వీళ్ళేమీ మాట్లాడలేదు. ఇప్పుడు ఎన్నిసార్లు కోపం పడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఈ 2 సార్లు కూడా బైబిల్లో రాయబడి ఉంటుంది కోపపడ్డారు అని. అర్థమైందా? కానీ ఇప్పుడు నేను చెప్పి 3వ సంఘటన మాత్రం కోపపడ్డారని రాయబడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చేసే క్రియల ద్వారా మనకు అర్థమవుతుంది ఆయన కోపపడ్డారు అని. అసలు ఈ 3వ సంఘటన ఎప్పుడు అని అంటే జాగ్రత్తగా వినాలి, చూడాలి. సరే కూర్చోండి. ఈ 3వ సంఘటన, రోజు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము మందిరానికి వెళ్తున్నారు. ఎక్కడికి? యెరూషలేము మందిరానికి వెళ్తున్నారు. వెళ్తుంటే అక్కడ జనాలందరూ చర్చిలో ఏం చేస్తున్నారు?
ప్రార్థనలు చేయట్లేదు. ఏం చేస్తున్నారు? రోకలు మార్చుకుంటూ గొడ్లు సావళ్ళన్నీ కట్టేసుకొని గొర్రెలు అవన్నీ మందిరాల్లో అవన్నీ ఉంటాయి. ఏడన్నా అవి పెట్టుకుంటారు. కొట్లు పెడతారు. అసలు మందిరంలో పెడతారా? అప్పులు తీసుకోను, అప్పులు తిరిగి ఇచ్చేయను, అవన్నీ ఉంటాయి అసలు మందిరంలో. మందిరం ఎట్లా ఉండాలి? నీట్గా ప్రశాంతంగా ఉండాలి కదా. కానీ వాళ్ళు ఏం చేశారు? ఒక వ్యాపారం చేసేటువంటి స్థలంలాగా మార్చేశారు దాన్ని, అక్కడ ఉన్నటువంటి జనాలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ పావురాలన్నీ ఉంచారు అక్కడ. ఏవి పావురాలకి అమ్ముతారు కదా, పావురాలు గింజలు వేసి అటు మేపుతూ ఉంటారు కదా, అవి చేస్తున్నారు. పక్కన గొర్రెలు కట్టేసుకుంటున్నారు, ఇంకో పక్కనే రోకలు మార్చుకున్నారు, అంటే డబ్బులు ఇచ్చుకుంటున్నారు. ఈ వ్యాపారాలన్నీ ఎక్కడ చేస్తున్నారు వీళ్ళు? మందిరంలో చేస్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అవన్నీ ఆ బల్లలు అవన్నీ తీసి ఇసిరేశాడు. దెబ్బ ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఇసిరేశాడు ఎటుకట్టు. పావురాలన్నీ ఎగిరిపోయినాయి, ఎటు వెళ్ళిపోతున్నాయి జంతువులు అన్నిటినీ తోలేశాడు. కర్ర తీసుకొని అన్నిటినీ కొట్టాడు జంతువులు. ఇటు చూడాలి, కర్ర తీసుకొని అవన్నీ కొట్టి ఆ బల్లలు అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? పడేశారు. మొత్తం పడేసి అవన్నీ చేసి, నా తండ్రి ఇంటిని మీరు ఏం చేస్తున్నారు? దేవన్నా న్యాయమా? ఎందుకు మీరు దేవుని మందిరాన్ని లాగా వ్యాపారపుటిల్లుగా చేస్తున్నారు? అంటే వ్యాపారమే కాదు చేస్తుంది, చేయాల్సింది అక్కడ. అసలు వ్యాపారం అక్కడ చేస్తారు ఎవరన్నా. కానీ వీళ్ళలో ఏమి లేదు, భయం లేదు. అందుకని వీళ్ళు ఏమైద్దిలే, మనల్ని ఎవరు అడుగుతారులే, మన ఇష్టం వచ్చింది చెయ్యొచ్చులే అనుకొని ఏం చేస్తున్నారు? మందిరంలో వాళ్ళకి ఇష్టమైనట్టుగా చేసేస్తున్నారు. అందుకని నా తండ్రి ఇల్లుని ఏంటి మీరు వ్యాపారపుటిల్లుగా చేస్తున్నారని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు అవన్నీ ఆ వస్తువులన్నీ కింద ఇసిరేయటం ఇవన్నీ చూస్తాం మనం. ఇవన్నీ కూడా విసిరేస్తారు. కాబట్టి ఈ మూడవ సందర్భం, ఇప్పుడు అలా విసిరేయటం, వాళ్ళందరి మీద మాట్లాడడం మనకు ఎలా అనిపిస్తుంది? కోప్పడితేనే కదా మనం. ఇప్పుడు నేను ఇది ఇసిరాను అనుకో, అలా ఊరికి ఇసురుతానా? జోక్గా ఇసురుతానా? కోపం వస్తే మనం ఏమైనా చేస్తాం కదా, చేతిలో విసరటము చేస్తాం. లేదా ఇంటికాడ డస్ట్ ఉంటే టీచర్ ఏం చేస్తుంది? కోపం వస్తే డస్ట్ ఇసిరిద్ది, లేదా చాక్ పీస్ ఇసురుతుంది, లేదా అవునా కదా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఇలా మూడోసారి కూడా కోప్పడటం జరిగింది. మరి కోప్పడచ్చు అన్నారు, కానీ కోపంలో ఏం చేయకూడదు? స్టోరీ నేమేంటి? కోపపడచ్చు కానీ పాపము చేయకూడదు. ఏంటి అసలు? కోప్పడచ్చు అని ఉంది బైబిల్లో, కానీ పాపం చేయకూడదంట. ఇదేంది? కోపం అంటే పాపం అని ఉండిద్ది ఒకసాట. ఏంటి మరి? ఆయన అంటే నువ్వు కోప్పడ్డావు, సరే కోప్పడి సైలెంట్గా అంతే ఆగిపోవాలి. అంతేగాని ఆడు నన్ను కొట్టాడు కదా ఈరోజు, అది ఆడెట్టాగా స్కూల్కి వెళ్తాడో చూస్తాను, దారిలో ఎట్టాగానే నేను పంచర్ వేసేలాగా ముళ్ళేస్తాను, లేదా గ్యాంగ్ వేసుకొని వెళ్ళి తన్నొస్తాను. ఇవన్నీ పాపమే. ఇంకా ఒకడు నిన్ను కొట్టాడు లేదా నిన్ను తిట్టాడు అని తిరిగి ప్రతీకారం తీర్చుకున్నావు అనుకో, అది పాపం. ఏంటది? పాపం. అది నువ్వేం చేయాలి? కోప్పడు, అరే ఎందుకు ఇలా చేశాడు, అంతే సైలెంట్ అయిపోయి మళ్ళీ ప్రార్థన చేసుకుని, అయ్యా నా ఫ్రెండ్ ఇలా నన్ను కొట్టి తప్పు చేశాడు, నువ్వు క్షమించు, అంతే. అంతేగాని నన్ను కొట్టాడు కదా నేను తిరిగి 100 కొట్టాలి అని నువ్వు తిరిగి వెళ్ళి కొట్టావనుకో, కోప్పడ్డావు, పాపము చేసావు. కోప్పడాలి. యేసుక్రీస్తు ప్రభువారు కోప్పడ్డారు. ఆ శిష్యులు వాళ్ళ మీద కోప్పడ్డారు, అంతేగాని వాళ్ళని తన్ని మీరు బయటికి వెళ్ళిపోండి అన్నారా? అనలేదు, కోప్పడ్డారు. ఆయన పాపం చేయలేదు. మళ్ళీ రెండో సందర్భం వచ్చి చేయగలవారు వాళ్ళని కళ్ళయ్య చూచాడు, అంతే. నీ జనాలు ఎట్టున్నారు, అంతేగాని ఒక్కటి పీకి ఏంద్ర మీరు ఎట్టున్నారు అన్నారు యేసయ్య అన్నాడా? కోప్పడ్డాడు కానీ పాపం చేయలే. మరి ఆ వస్తువులన్నీ విసిరేశారు మూడోసారి, కానీ ఆ వస్తువుల వల్ల ఎవరికైనా హాని జరిగిందా మనుషులకి? అంటే ఆయన పాపం చేయలేదు, కోపపడ్డాడు. కాబట్టి పాత నిబంధనలు ఏమన్నది? కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపంలో ఏం చేయాలనిపిస్తుంది? పాపం చేయాలనిపిస్తుంది ఖచ్చితంగా. కాబట్టి పాపాన్ని చేయొద్దు అని చెప్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నిసార్లు? 3 సార్లు కోప్పడినట్టు మనం బైబిల్లో చూస్తాం. ఎన్నిసార్లు రాయబడింది కోప్పడ్డారని? 2 సార్లు రాయబడింది. 3వది మన సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, కోప్పడ్డారు అని చెప్పి. అర్థమైందా? సరే, మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసేయండి. సరిగ్గా మోకరించాలి, చేతులు జోడించి కళ్ళు మూసేయాలి.
సరిగ్గా నేను ఎలా మోకరించాను? అందరు ప్రేయర్ చేసుకోండి. యేసయ్యా, మేము కోపంలో ఎటువంటి పాపము చేయకుండా నువ్వే తోడుగా ఉండేసేయా అని ప్రార్థన చేయాలి. సరిగ్గా మోకరించాలి అందరూ. కథ గుర్తుపెట్టుకునే జ్ఞానం ఇవ్వేసేయా అని చేయాలి ప్రార్థన. స్కూల్కి వెళ్ళేటప్పుడు రాకపోకలో తోడుగా ఉండేసేయా అని మీ మనసులో చేసుకోవాలి ప్రేయర్. అమ్మా నాన్న తోడుగా, అమ్మా నాన్న పనుల్లో తోడుగా ఉండేసేయా అని, మంచి ఆరోగ్యం ఇవ్వేసేయా అని చేయాలి ప్రార్థన. పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహంలోతోనూ పగడబడుచున్నటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతోమంది ప్రభు ఈ రోజున చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన, మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవుల లెక్కలో ఉంచారు. అందరిని బట్టి వందనాలు తండ్రి. చందువులో నాయన సండే స్కూల్కి నడిపించినటువంటి విధానం బట్టి వందనాలు నాయన. బిడ్డలు చేసినటువంటి యాక్షన్ సాంగ్స్ ద్వారా తండ్రి, పాడిన పాటల ద్వారా మీ నామం మహింపరచబడిందని నమ్ముచున్నాం తండ్రి. అలాగే నాయన బిడ్డలకి నాయన కథ గుర్తుపెట్టుకునే జ్ఞానములు దయచేయండి తండ్రి. నాయన కోపపడుడి కానీ పాపము చేయుకుడి అన్నావు ప్రభువా. తండ్రి నేను ఎంత కోపం వచ్చినా ప్రభు ఈ బిడ్డలు అదుపులో ఉండి తండ్రి నాయన తగ్గించుకొని ప్రభువా నీ యందు భయము భక్తి కలిగి జీవించే బిడ్డలుగా ఈ బిడ్డలను తీర్చిదిద్దండి తండ్రి. ఈ బిడ్డల చదువుల్లో ఆటపాటలో తోడుగా ఉండండి తండ్రి. విరమ్మనాన్ని చేతి కష్టార్జితాన్ని దీవించి మరింతగా ఆశీర్వదించమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది నాము తండ్రి. ఆమేన్.